ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన తరుణంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామంలో మాత్రం నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. రేషనలైజేషన్లో భాగంగా గ్రామంలోని పాఠశాలలను తలవరం ఊరి పాఠశాలలో కలిపేయడంతో గ్రామస్తులంతా విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బెజ్జి గ్రామానికి చెందిన పాఠశాలలు రేషనలైజేషన్లో భాగంగా తలవరం గ్రామంలోని పాఠశాలలో మర్జ్ చేయడంపై గ్రామస్తులు నిరసనకు దిగారు. పాలకొండ మండలంలోని తమ పాఠశాలలో 15 మంది విద్యార్థులున్నప్పటికీ వీరఘట్టం మండలంకు తమ పాఠశాలను తరలించడం తమకు అన్యాయం చేయడమే అని గ్రామస్తులు వాపోతున్నారు. ఒక్క విద్యార్థితో నడుస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయని, అలాంటిది 15 మంది పిల్లలున్న తమ పాఠశాలలు వేరే మండలానికి తరలించొద్దని గ్రామస్తులు నినాదాలు చేశారు. ఆటోలు, చెరుకు ట్రాక్టర్లు తిరిగే ఆ దారిలో పిల్లలను పంపితే ప్రమాదాలు జరిగితే ఎవరు నష్టం వహిస్తారని గ్రామస్తులు వాపోతున్నారు. ఊరి సర్పంచ్ శివ్వాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే ఎంఈఓకు మరియు కలెక్టర్కు వినతిపత్రం అందించామని, అధికారులు చొరవ తీసుకుని తమ గ్రామంలోనే పాఠశాలలు కొనసాగించాలని కోరారు. 6 గంటలకి 7 గంటలకి 3 4 మా చిన్న పిల్లలు అవన్నీ స్టాపిక్లు మేము పంపూరికి మేము వెళ్ళము. మాకు కావాల్సింది మా ఊర్లో కావాలి, మా ఊర్లో కావాలి. నా పేరు శివాల లక్ష్మి అండి. మా పక్క ఊరికైతే మేము పంపించమండి. మా పిల్లలు ఆ లారీలు బస్సులు అన్నీ తిరుగుతున్నాయి. మా పిల్లలు సాయంకాలం వచ్చేసరికి అక్కడికెళ్తే వాళ్ళు బడిలోకి వెళ్తే మేము ఇక్కడికి ఎందుకండి, అక్కడికి మీరు పంపించుతాండ్రు. మా పిల్లలు అయితే పక్క ఊరికి మేము పంపించాం. మా ఊర్లో మాకు స్కూల్ కావాలి. పక్క మండలం అది, ఆ మండలం అయితే మాకు ఎందుకండి పంపిస్తారు? అవసరమైతే మా పిల్లలు మానిపించేస్తాం, కానీ మేమైతే మాత్రము పక్క ఊరికి పంపించము. మేము పక్క ఊరికి పంపించము. అవసరమైతే మా పిల్లలు మానిపించేస్తామండి. మేము స్కూల్లో మేము పేదోళ్ళము, మేము చదివించుకోలేకపోతే మేము ఇంట్లో పెట్టుకుంటాము. అంతేగాని పక్క ఊరికి పంపించేస్తాము, అటు పంపించేస్తాము అంటే ఎలా కుదురుతుందండి? మాకు మా ఊర్లో మాకు కావాలి, మా ఊర్లో కావాలి. చెరుకు లారీలు వస్తాయి, ఆటోలు వస్తాయి. మా పిల్లలు మేము వాళ్ళ కాపాడుకొని మేము ఉండాలి. మా పిల్లలకి ఏమైతే మీరు ఇస్తారా? మేము మా పక్క ఊరికి పంపించము. మా ఊర్లో మాకు కావాలి బడి, మా ఊర్లో మాకు కావాలి. బెజ్జిలో కావాలి, బెజ్జిలో కావాలి, బెజ్జిలో మిత్రులకి నా యొక్క ధన్యవాదములు. నా పేరు శివాల శ్రీనివాసరావు, బెజ్జి సర్పంచ్ను. మా విలేజ్లో స్కూలు తలవారం మండలంగా మార్చడం అనేది అంటున్నారు. అదిగాక ఇక్కడ నుండి మాకు బెజ్జి నుండి తలవారం స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళరు. అదిగాక మా ఊర్లో మా స్కూల్ ఉండాలని గ్రామ పెద్దలు అందరూ నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఎంఈఓకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము, అలాగే కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే మా ఊరు మా ఊర్లో మా బడి మా ఊర్లో ఉండాలని ఈ గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చారు. వచ్చిన విధంగా మా మీడియా మిత్రులకి కూడా చెప్తున్నాను. అదేవిధంగా తలవరము వీరఘట్ట మండలము తలవరం స్కూలు, అది మాది పాలకొండ మండలము బెజ్జి పంచాయతీ పాలకొండ మండలంలో ఉంది. కావున ఈ ట్రాఫిక్లో చెరుకు ట్రాక్టర్లు, ఈ పశువులు, ఈ గొర్రెలు, అలాగే నందివాడ వారికి ఆటోలు ఇవే లేని వల్ల ఆ పిల్లలు కూడా వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ తల్లిదండ్రులు కూలి మానేసి వాళ్ళు తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్తారా, వీళ్ళు కూలికి వెళ్ళకుండా ఉంటారా? కూలికి వెళ్తే డొక్కాడితే రెక్కాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఆలోచించి ఈ విషయాన్ని మీరు మా బెజ్జి గ్రామంలో బెజ్జి స్కూల్లో ఉంచాలని మేమందరము కోరుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్కి కూడా మీడియా మిత్రులు కూడా మీరు సహకరించి మా యందు దయించి మా పిల్లల్ని ఎక్కడికి మరి పంపించే ఏర్పాటు చేయకుండా బెజ్జిలో ఉంచుతారని కోరుకుంటున్నాం. బెజ్జి ప్రెసిడెంట్ గారికి నమస్కారము. నా పేరు కొంచడి సుమతి, మాది బెజ్జి గ్రామము. మా బెజ్జి గ్రామంలో మా స్కూల్ ఉండాలి. పక్క మండలంకి అయితే మేము పంపించము. ఎందుకంటే చెరుకు టాటర్లు లారీలు అన్నీ వస్తాయి. చిన్నపిల్లలు వాళ్ళు నడలేరు కూడా. మాకు మా ఊర్లో మా స్కూల్ మాకు ఉండాలి. మా గ్రామంలో బెజ్జి గ్రామంలో మేమైతే పక్క స్కూల్కి మేము పంపించము.
మా మండలం మాకు కావాలి, మా స్కూల్.